मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः. దేవతలకు గాని మహర్షులకు గాని నా మూలస్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. ఒక తండ్రికి తన కుమారుల పుట్టుక మరియు జీవితం తెలుస్తుంది, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూస్తాడు. కానీ తన తండ్రి యొక్క పుట్టుక మరియు బాల్యము ఆయన కొడుకులకు తెలియదు, ఎందుకంటే అవి వారి పుట్టేటప్పటికంటే ముందే జరిగిపోయినవి. అదేవిధంగా దేవతలు మరియు ఋషులు భగవంతుని మూలస్థానం యొక్క నిజస్వరూపమును అర్థం చేసుకోలేరు, ఎందుకంటే భగవంతుడు వీరు జన్మించటం కంటే ముందు నుండే ఉన్నాడు. కావున ఋగ్వేదము ఇలా పేర్కొంటున్నది, ఈ జగత్తులో ఎవరికి మాత్రం స్పష్టత ఉంది? ఎవరు చెప్పగలరు ఈ విశ్వం ఎక్కడ నుండి జనించిందో? ఎవరు చెప్పగలరు ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చిందో? దేవతలనేవారు సృష్టి తరువాత వచ్చారు, కాబట్టి ఈ విశ్వం ఎక్కడ నుండి ఉద్భవించిందో ఎవరికి తెలుసు? అంతేకాక ఈ సోపనిషత్తులు ఇలా చెప్తున్నాయి. ఈశోపనిషత్తు ఇలా చెప్తున్నది, భగవంతుడు దేవతలకు అవగతం కాడు, ఎందుకంటే ఆయన వారికంటే ముందు నుండే ఉన్నాడు. అయినా తన ప్రియమిత్రుని భక్తిని పెంపొందించటానికి ఇటువంటి నిగూఢమైన జ్ఞానం ఇప్పుడు శ్రీకృష్ణుడిచే ఇవ్వబడుతున్నది. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢసమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నేను జన్మరాహితుడును మరియు ఆది లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చెందబడతారు. తనను ఎవరు తెలుసుకోలేరు అని చెప్పిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు కొంతమందికి తాను తెలుసు అని అంటున్నాడు. తాను చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తున్నాడా? లేదు. ఆయన అర్థం ఏమిటంటే, స్వంత ప్రయత్నం ద్వారా ఎవరూ భగవంతుని కొనజాలరు, కానీ భగవంతుడే ఎవరి మీదైనా కృప చేస్తే ఆ భాగ్యశాలి జీవాత్మ ఆయనను తెలుసుకొనగలుగుతుంది. కాబట్టి భగవంతుడిని తెలుసుకోగలిగిన వారంతా ఆయన దివ్య కృప ద్వారానే అది సాధించగలిగారు. ఈ అధ్యాయం యొక్క 10వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు, నాయందే భక్తితో లగ్నమై ఉండే మనసు కలవారికి నా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, దానితో వారు సునాయాసంగా నన్ను పొందుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అనేదేమిటంటే, ఆయనే సర్వోన్నత దేవాది దేవుడు అని తెలుసుకున్నవారు ఇక భ్రమకు లోను కారు. ఇటువంటి భాగ్యశాలి అయిన జీవాత్మలు తమ పూర్వము మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి విడుదల చేయబడతారు మరియు ఆయన పట్ల ప్రేమయుక్త భక్తిని పెంపొందించుకుంటారు. జీవాత్మలకు మరియు తనకు ఉన్న వేదాన్ని చెప్పటం కోసం శ్రీకృష్ణుడు తానే సర్వలోక మహేశ్వరుడు అని ప్రకటిస్తున్నాడు. ఇదే విషయం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.